గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి ట్రిప్స్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. మనకి చాలా మంది కూరలతో పాటు ఎప్పుడు ఏదో ఒక రసాన్ని చూస్తుంటారు. ముఖ్యంగా టమోటా రసము, మిరియాల రసము, వెల్లుల్లి రసము అంటూ చేస్తూనే ఉంటారు. అయితే ఎప్పుడు అవే కాకుండా ఈసారి కాస్త కొత్తగా రసం చేస్తాం చూడండి. ఈ రసం ఎంత సూపర్ టేస్ట్గా ఉంటుంది. చాలామంది భోజనంలోకి ఎన్ని కూరలు ఏపుళ్ళు ఉన్నా కాస్త రసంతో తింటేనే తృప్తిగా ఉంటుంది అంటుంటారు. అందుకే వీలైనప్పుడల్లా నిమిషాలలో తయారయ్యే రసాన్ని ప్రిపేర్ చేస్తుంటారు చాలామంది. ఇంకా రసాలలో టమాటా రసం, మిరియాల రసం ఖచ్చితంగా ఉంటాయి. అయితే టమాటా రసంలో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఒక్కొక్క చోట ఒక్కొక్క రుచితో ప్రిపేర్ చేస్తుంటారు. కాబట్టి ఈసారి నేను టమోటా రసం చేయాలనుకుంటే ఇది బెంగళూరు స్టైల్లో. ఎందుకంటే మేము మొన్న మా అబ్బాయిలు అక్కడ ఉన్నారు బెంగళూరులో, అక్కడికి వెళితే ఈ రసం రుచి చూపించారు. అక్కడి నుంచి నేను వచ్చి ఈ రసం పెడుతున్నాను. టేస్ట్ అదిరిపోయింది. ఒక్క ముద్ద కూడా మిగిలించకుండా తినేశారు. మొదట ఒక గిన్నె తీసుకొని దానిలోకి నిమ్మకాయ సైజు చింతపండు నానేసాను. తర్వాత 3 టమోటాలు మధ్యలో కట్ చేసి దాంట్లో తగినంత ఉప్పేసి కొత్తిమీర, కరివేపాకు వేసి నానేసాను. తగినంత ఉప్పేసి తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టి దాంట్లోకి 2 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల జీలకర్ర, 3 ఎండుమిరపకాయలు, ఎండి కొబ్బరి కాసింత కట్ చేసి ఎండి కొబ్బరి, మిరియాలు, కందిపప్పు, చారెడు కందిపప్పు, ఒక చారెడు పచ్చనగపప్పు వేసేసి బాగా రోస్ట్ చేశాను, వేయించాను. బాగా ఎర్రదాలుగా రావాలి అవన్నీ పప్పులు, కందిపప్పు, పచ్చనపప్పు, జీలకర్ర, ధనియాలు, మిరియాలు. తర్వాత ఇవన్నీ వేగిన తర్వాత ఎరుపులాగా వేగిన తర్వాత దాంట్లోకి కొద్దిగా వేయాలా వెల్లుల్లిపాయలు వేసేసి పక్కన పెట్టుకోవాలా, చల్లారి పెట్టుకోవాలా. ఈ లోపల ఇవన్నీ కలుపుకోవాలా. చారులో చింతపండు, టమాటాలు అవన్నీ బాగా ఒత్తుకోవాలా. అవన్నీ ఒత్తి పెట్టుకొని దాంట్లో కాసింత బెల్లము, కాసింత పసుపు అవన్నీ వేసేసి ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ మసాలా చల్లారిపోయినాయి కదా, మిక్సీ పట్టించి వాటిలో వేసేసి పచ్చిమిర్చి కోసి కట్ చేసి దాంట్లో వేయాలా. దాంట్లో వేసి పక్కన పెట్టుకొని పొయ్యి మీద కళాయి పెట్టి దాంట్లో తగినంత నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేను నూనె వేసాను, ఆయిల్ వేసాను. దాంట్లో కొద్దిగా ఇంగ వేయాలా. ఇంగ వేసి పొంగించాలా. పొంగించినాక దాంట్లో ఒక 2 ఎండుమిర్చి, కచ్చాపిచ్చగా దంచిన వెల్లుల్లిపాయలు, దాంట్లో జీలకర్ర, ఆవాలు వేసి బాగా వేయించాలా. వాటిని వేయించిన తర్వాత ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు వేయాలా. కరివేపాకు వేసేసి బాగా వేయించేసేసేయాలా. ఈ కలిపి పెట్టుకున్నాం చూడండి రసం, ఆ రసంలో ఈ పోసేసేయాలా. ఈ తాళింపు వేగిపోయింది, ఈ రసం దాంట్లో పోసేసి పొయ్యి మీద పెట్టి మూత పెట్టేసేయాలా. మూత పెట్టేసిన తర్వాత ఒక 10 నిమిషాలకి అవి బాగా కాగిపోయినాయండి. బాగా సూపర్ టేస్ట్. తింటా ఉంటే తినాలా అనిపిస్తుంది. అందులో ఇప్పుడు వర్షాలు వచ్చి అందరికి జ్వరాలు తగిలినాయి కదా. జ్వరాలు వచ్చిన దానికి ఈ రసానికి అసలు ఉట్టిగా తాగాలనిపించింది. అంత బాగున్నాయి, అంత సూపర్గా ఉన్నాయి ఈ రసం. బాగా వాళ్ళు బెంగళూరు సైడ్ వాళ్ళు పెట్టుకుంటారు ఈ రసం. వీటి పేరే మైసూర్ రసం అంట. అంత బాగున్నాయి, సూపర్ టేస్ట్లో ఉన్నాయి. అక్కడికి పోయినప్పుడు బెంగళూరులో వాళ్ళు పెట్టారు ఈ రసాన్ని. చూసి వచ్చి నేను ట్రై చేశాను. బాగానే కుదిరాయి నాకు కూడాను. మీరు కూడా కుదిరితే పెట్టుకోండి. ఇవి మంచిది. మిరియాలు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ హెల్దీ పాయింట్. అందులో ఇప్పుడు వర్షాలు వచ్చి సెకండ్ సమ్మర్ కదా, ఆగస్ట్ నుంచి బాగా ఎండలు కాసిన తర్వాత వర్షాలు వచ్చాయి. ఇప్పుడు ఎక్కడ పెట్టినా ఈ జ్వరాలు ఉన్నాయి. జ్వరాలకి నోటికి పుల్లగా టేస్టీగా ఉంటాయి. కొత్తిమీర చల్లండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.